హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ వేసుకొని గత కొంతకాలంగా ఆయన బస్ యాత్ర చేశారు. ఇకనైనా ఆ బ్యాండేజ్ తీసేయమని చెప్పి డాక్టర్ సునీత డాక్టర్ హోదాలో చెప్తున్నారు. లేదంటే సెప్టిక్ అవుతుందని చెప్పి తన అన్నకి సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ ఆ బ్యాండేజ్ ఎప్పుడు తీసేసే అవకాశం ఉంది, అసలు ఇప్పట్లో తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సిఎస్ రావు 2.0 ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. హలో అండి, నమస్తే. నమస్తే సిఎస్ రావు గారు. సార్, చాలా కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ వేసుకుని గులకరాయి దెబ్బ తగిలిన తర్వాత తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ బ్యాండేజ్ని ఎప్పుడు తీసేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. ఎప్పుడు తీసేసే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ వ్యవహారం చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినప్పటి నుంచి విజయవాడలో బ్యాండేజీ ఫస్ట్ ఆయన యాక్చువల్గా చిన్న స్ట్రిప్ వేసుకున్నారు, ప్లాస్టరు. ఆ ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ఆ ప్లాస్టర్కి సంబంధించి చాలా చిన్నది, ఆ మొదటి రోజుల్లో కనిపించింది, చాలా చిన్నగా కనిపించింది. ప్లస్ వైట్ కూడా అంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు దాని సైజు కొంచెం పెరిగింది. దాని సైజు పెరగడంతో పాటు అది వైట్గా బాగా ఎలివేట్ అయ్యేలాగా, కెమెరాకి బాగా ఎక్స్పోజ్ అయ్యేలాగా కూడా ఆ స్టిక్కర్ ఉంది అని చెప్పి ఇప్పుడు విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి వాళ్ళ ఫోటోలు కూడా. ప్లస్ మీమ్స్ కూడా పెడుతున్నారు. మీమ్స్ కూడా పెట్టి ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. వాస్తవంగా ఆయనకి గులకరాయి దాడి జరిగింది, ఓకే, అది దురదృష్టకరం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆ విధంగా దాడి జరగడం అనేది కొంత అది పోలీసు వ్యవస్థకి ఒక అవమానకరం. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడాన్ని ఖండించాల్సిందే. కానీ జరిగినటువంటి దాడిని రకరకాలుగా దాన్ని సానుభూతి కోణంలో మరీ ఎక్కువగా చూపించే ప్రయత్నం ఐపాక్ చేస్తున్నటువంటి క్రమంలో అది బూమరాంగ్ అయినట్టు కనిపిస్తుంది చూసేటువంటి వాళ్ళకి. పైగా డాక్టర్లు కూడా ఇప్పుడు ఆ రోజున గాయం తగిలినప్పుడు యాక్చువల్గా క్లోజప్లో చూపించారు. క్లోజప్లో చూపించినప్పుడు రెండు గీతలు, అది గులకరాయి తగిలిందా లేదంటే అది గజమాలకు సంబంధించి అది తీగ గీసుకోపోయిందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఆ సందేహాలు ఉన్నటువంటి క్రమంలో ఒక ప్లాస్టర్ తొలి రోజుల్లో వేశారు. సరే, ఆ ప్లాస్టర్ వేశారు, అది కనిపించినట్టు ఉంది, చాలా జస్ట్ ఒక కుంకుడిగా ఎంత సైజు ఉండేది. కానీ ఇప్పుడు వైట్ ప్లాస్టర్ వేస్తూ దాన్ని ఆ సైజు రోజుకి పెంచడం అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాసు కూడా ఆయన ఎడం కంటికి తగిలింది దెబ్బ. ఆ ఎడం కంటికి ఇది వేస్తున్నారు. ఆ ఎడం కంటికి వేస్తున్నటువంటి క్రమంలో అది ఒక్కోసారి కుడి కంటికి కూడా పెట్టుకున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో. బట్ అది కెమెరా ట్రిక్ అంటున్నారు కొంతమంది. బట్ ఏదైనప్పటికీ కూడా అది ఒక మీమ్స్కి అలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి ప్లాస్టరు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కంటికి కట్టుకున్నటువంటి బ్యాండేజ్లు రెండు కూడా చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి వాస్తవంగా ఈ రెండు ఫోటోలు. అయితే ఇక్కడ ఆ బ్యాండేజ్కి సంబంధించి మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అది పెద్ద అది రాజకీయ కోణం నుంచి చూసుకోవచ్చు. ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ స్వయాన చెల్లెలు డాక్టర్ అయి ఉండి, డాక్టర్ సునీత మంచి డాక్టర్, ఆవిడకి మంచి పేరు కూడా ఉంది డాక్టర్గా. ఆవిడ చెప్పింది ఏంటంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి అన్న అది తీసేయకపోతే సెప్టిక్ అవుతుంది, సరే మీరు రాజకీయాల కోసం ఏదన్నా సానుభూతి కోసం ఏదన్నా అలాంటి బ్యాండేజ్లు వేసుకోవచ్చు, బట్ తగిలినటువంటి చిన్న గాయానికి మీరు కనుక అలా బ్యాండేజీ కంటిన్యూ కనుక చేస్తే అది సెప్టిక్ అవుతుంది, అది ఓపెన్గా ఉండాలి అని చెప్పి ఒక డాక్టర్గా ఆవిడ సజెషన్ ఇచ్చారు సునీతారెడ్డి. ఏ సందర్భంలో ఆవిడ ఇచ్చారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా చెల్లెళ్ళ గురించి రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఒకనొక సందర్భంలో అసలు షర్మిల రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు కాదు, రక్తం పంచుకొని పుట్టినటువంటి కూతురు కాదు రాజశేఖర్ రెడ్డికి అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పడం అనేది అది దిగజారుడు రాజకీయాలకి, లేదంటే ఆల్మోస్ట్ ఓటమికి ముందుగానే అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యాఖ్యలు దిగజారి మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి హోదాలో అనేది విమర్శలు పాలవుతుంది. విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఆయన, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఆవిడ పుట్టుక గురించి మాట్లాడాడు. అంటే తన తల్లి యొక్క శీలాన్ని శంకించేలాగా ఆయన మాట్లాడటం అనేది
అది కొంచెం అభ్యంతరకరం వాస్తవంగా కూడా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా దారుణంగా పోస్టులు పెడుతున్నారు షర్మిల మీద. షర్మిల మీద వ్యక్తిత్వ హననానికి ఎప్పుడో దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అది పరాకాష్ఠకు చేరింది. పరాకాష్ఠకు చేరి విజయమ్మ శీలాన్ని శంకించేలాగా అక్కడ వరకు తీసుకెళ్లారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళినప్పుడు నామినేషన్కి అక్కడికి వెళ్ళి నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని అంటే, షర్మిల ఎల్లో సారీ అంటే పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని కలిసి ఆ రోజు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది తన కుమారుని పెళ్లి సందర్భంగా. అది కూడా అభ్యంతర పెడుతూ, పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా అభ్యంతర పెడుతూ వీళ్ళ వైఎస్ వారసులు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, అసలు వీళ్ళు వైఎస్కే పుట్టలేదు అన్నట్టుగా మరోసారి మాట్లాడుతూ ఆ ఎల్లో శారీని కట్టుకోవడానికి కూడా తప్పుపట్టారు. దాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, షర్మిల చేసినటువంటి కామెంట్లకు ప్రతిగా ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి పక్కన భారతీరెడ్డి ఉన్నటువంటి ఫోటోను ఒకదాన్ని బయటికి తీశారు. బయటికి తీసి మొత్తం ఆమె చుడేదార్ వేసుకున్నట్టున్నారు డ్రెస్సు. ఆ డ్రెస్సులో మొత్తం టాప్ కానీ బాటమ్ కానీ మొత్తం ఎల్లో డ్రెస్లో ఉన్నారు భారతిరెడ్డి గారు. సో ఆ డ్రెస్ వేసుకున్నటువంటి ఫోటోను జగన్మోహన్ రెడ్డి అలాగే పక్కన భారతిరెడ్డి గారు ఉన్నటువంటి ఫోటోను మొత్తం ఆ పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని దిగజారుడు మాటలు అని చెప్పేసి భావిస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మహిళల డ్రెస్సుల మీద కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అనేటువంటి వ్యాఖ్యలను, ఇప్పుడు అలాంటి విమర్శలను ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా లేడీస్ వేసుకునేటువంటి డ్రెస్సుల మీద ఎవరు కూడా కామెంట్ చేయరు. అలాంటిది సొంత చెల్లెలు వేసుకుంటున్నటువంటి డ్రెస్సుల మీద, కలర్స్ మీద కూడా ఆయన కామెంట్ చేస్తున్నారంటే ఏ స్థాయికి ఆయన దిగజారిపోతున్నారు అనే దానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది వాస్తవంగా. అంతకుముందు కూడా వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారు, ఏమి చేయలేకపోయారు అనేది కనుక చెప్పుంటే ప్రజలకి అది కొంత ఆలోచింపజేసేలాగా ఉండేది, అర్థవంతంగా కూడా ఉండేది. కానీ ఆయన మీటింగుల్లో, సిద్ధం సభల్లో కానీ, ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ ఆయన చేసినటువంటి బస్ యాత్రలో కానీ, లేదా నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ చూస్తే కనుక, ఫస్ట్ ఏమో సిద్ధం, అలాగే మేమంతా సిద్ధం సభల్లోనేమో పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు ఇలా మాట్లాడటం జరిగింది. సో ఆ వ్యక్తిత్వ హననానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ మీద. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు, కూటమికి కీలకంగా సూత్రధారిగా పవన్ కళ్యాణ్ ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం. అందుకే ఆ కమ్యూనిటీ ఏదైతే పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ ఉందో, ఆ కమ్యూనిటీ ఏదో జారిపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వాన్ని చేయటం, వ్యక్తిగతంగా ఆరోపించడం, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రైవేటు విషయాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డికి ధీటైనటువంటి సమాధానం చెప్పడం, ఆయన చీకటి వ్యవహారాలని కొన్నింటిని బయటపెట్టడం, అలాగే ఇంకా ఎక్కువగా మాట్లాడితే హైదరాబాద్లో ఉండేటువంటి చెక్ పోస్ట్లో నువ్వేం చేసావో అవి కూడా బయట పెడతానని చెప్పి వార్నింగ్ ఇవ్వటం సున్నితంగా, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మహిళలకు సంబంధించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రావడం, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా రకరకాలుగా షర్మిలని అలాగే సునీతారెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ వచ్చారు. వాళ్ళ ప్రైవేట్ జీవితాలకు కూడా వెళ్ళిపోయారు. ప్రైవేట్ జీవితాలకు వెళ్ళిపోయి నీచంగా వాళ్ళ మీద కామెంట్లు పెట్టడం, వాళ్ళ యొక్క ప్రైవేట్ వ్యవహారాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు షర్మిల వేసుకున్నటువంటి డ్రెస్సులు, ఆమె వేసుకుంటున్న డ్రెస్ కలర్స్ను ప్రస్తావిస్తూ వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేదా వైఎస్ఆర్కి సంబంధించిన వారసులు అని చెప్పి మాట్లాడటం అనేది అది బూమ్రాంగ్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే ఉన్నటువంటి అభిప్రాయం. ఇక ప్రత్యర్థి పార్టీలు అయితే దీన్ని అవకాశంగా తీసుకొని అసలు మహిళలంటే గౌరవం లేదు, ప్లస్ అసలు సొంత చెల్లెళ్ళంటేనే గౌరవం లేదు, సొంత చెల్లెళ్ళు పడుతున్నటువంటి బాధను కూడా అర్థం చేసుకోలేనటువంటి అన్న ఏ విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా
నా అక్కలు నా చెల్లెలు అని పిలుస్తుంటారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? సొంత ఇంట్లో వాళ్ళకే, తల్లికి చెల్లెళ్ళకి న్యాయం చేయలేనటువంటి, గౌరవించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన మిగతా వాళ్ళని గౌరవిస్తారు? మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే తప్పు జరిగింది. 2019లో ఒకసారి గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తప్పు చేశాము, ఆంధ్రప్రదేశ్ని దాదాపు 100 ఏళ్ళు వెనక్కి నెట్టారు. ఈసారి అలాంటి తప్పు చేయొద్దని చెప్పి ఓటర్లకు పిలుపునిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా దిగజారి మహిళల మీద, సరే ఆయన సొంత చెల్లెలు అయి ఉండొచ్చు, కానీ మహిళలు వేసుకునేటువంటి డ్రెస్ కలర్స్ మీద కూడా మాట్లాడారు అని అంటే, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ స్థాయిలో షర్మిల మీద దాడి చేయబోతున్నారు అనే దానికి ఆయన నామినేషన్ వేసిన తర్వాత చేసినటువంటి ప్రసంగం ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ షర్మిలని, సునీతారెడ్డిని ఇద్దరిని కూడా ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ చేస్తూ మాట్లాడారు. ప్లస్ వివేకానంద రెడ్డి సొంత బాబాయికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారాలను కూడా ఇప్పుడు రాజకీయాలకు వాడుకునేదానికి ఆయన సిద్ధపడ్డారనేది ఆయన ప్రసంగమే చెప్తుంది. రెండో భార్యకి పుట్టినటువంటి బిడ్డ, ఈ వ్యవహారం మొత్తం కూడా తీసుకొస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దీన్నే బేస్ చేసుకొని ఎన్నికల క్యాంపెయిన్లో కడపలో ప్రత్యేకించి గెలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ప్రసంగం ద్వారా అర్థమవుతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.